సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుబ్బారెడ్డి ఎంటర్టైన్మెంట్స్. సో ఈ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈరోజు కంటెంట్ ఏంటంటున్నారా? సో బిగ్ బాస్ సీజన్ 8 సంబంధించిన కంటెంట్ ఏం లేదండి. రీసెంట్గా మన బిగ్ బాస్లోనే అంతకుముందు బిగ్ బాస్ సీజన్ 7 ఎంత ఎంటర్టైన్మెంట్ ఉండేదంటే చూడాలి అనిపించేది. సో ఇప్పుడు చూడాలనిపిస్తే బోర్ పడుతుంది, ఎందుకు అర్థం కావట్లేదు. సో అలానే ఫస్ట్ ఎలిమినేషన్ అయితే కూడా అయిపోయింది. అది ఎవరో మీకు తెలుసు, మన బెజవాడ బేబక్క. అలా వెళ్ళి ఇలా వచ్చేసింది, అంటే జస్పీలో వెళ్ళి జస్పీలో వచ్చేసింది అనమాట. సో ఇంకేం లేదు. రీసెంట్గా మనం చూస్తున్నాం కదా, మీ అందరు గమనించాల్సిన విషయం ఏంటంటే విష్ణుప్రియ సోనియాది గొడవలో ఎవరిది తప్పు అనేది కూడా మీరు చెప్పాలి, పబ్లిక్ కామెంట్లో పెట్టండి, తప్పు లేదు. సో అక్కడ బట్టలు ఒక జెంట్స్ అందరి ముందు అది చెప్పడం కూడా తప్పే. కొన్ని విషయాలు చెప్పకూడదు, కొన్ని విషయాలు ముఖానే చెప్పేస్తున్నారు. సో అది తప్పు. బట్ అది మనసులో దాచుకోవాలి. సమయం సందర్భం వచ్చినప్పుడు పక్కకు పిలిచి నువ్వు ఇలా చేయొద్దు, ఇలా చేయాలని చెప్పాలి. కానీ అదేంటి గలీజ్గా అసభ్యకరంగా చెప్పడం? ఎవరైనా అలా చెప్తారా? అలా చెప్పరు. సోనియా గారు మీరు కూడా అంతే, అలా చేయొద్దండి. నామినేషన్లో కూడా ఎందుకండి? సో ఇంకోటి ఏంటంటే నాకు ఒక తెలిసింది ఏంటంటే, అరే పెయింట్ నెత్తిన పోసారు, నెత్తి మీద పెయింట్ పోసారు. అసలు ఎలా భరించారో అసలు హ్యాట్సప్ వాళ్ళందరికీ. సో ఎంటర్టైన్మెంట్ లేదు, ఏదో నార్మల్గా అలా వెళ్తున్నారు, నార్మల్గా ఉంటున్నారు, ఎవరి పాటికి వాళ్ళు ఉంటున్నారు. సో ఎంటర్టైన్మెంట్ పబ్లిక్కి అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తానని బిగ్ బాస్ సీజన్ 8 చెప్పింది ప్రోమోలో. కానీ ఇంతవరకు ఎంటర్టైన్మెంట్ అయితే స్టార్ట్ అవ్వాలి నాకు తెలిసి. సో పెట్టుకోండి గొడవ, అంటే ఎంటర్టైన్మెంట్ లేనిది వాచింగ్ ఎవరు చూడరు అనమాట. పబ్లిక్ అనేది ఎంటర్టైన్మెంట్ లేదు, పట్టుదల. వీళ్ళలో ఎవరిలో గెలవాలనే పట్టుదల ఒక్కరిలో కనిపించాల. నేను పట్టుదలతో ఏదైనా ఆట ఇచ్చినట్ట, ఏదైనా గేమ్ కానీ ఏది ఇచ్చినా కానీ గెలవాలి అనే పట్టుదల కొంతమందిలో కనిపించట్లా. లిటరలీ ఎవరితో కనిపించట్లా అంటే మన శేఖర్ భాష గారికి కనిపించట్లా. ఏదో టైంపాస్కి పోయినట్టున్నారు బిగ్ బాస్కి. కొంచెం ఎఫెక్ట్ పెట్టి గేమ్స్ ఆడండి, ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి పబ్లిక్కి. అదేదో నార్మల్గా పంచులు వేసుకుంటున్నారు, అదేం పంచులు ఏం పేలవయ్యి, నార్మల్ పంచులు అయ్యి. ఆ పంచులు చూసి ఎవరు ఎంటర్టైన్మెంట్ అనుకోరు. పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ ఏంటంటే షౌటింగ్. అదే అంటే ఒక్కొక్కసారి దేంట్లోనే ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి. ఇన్వాల్వ్మెంట్ కాంది అసలు ఎంటర్టైన్మెంటే కాదు. ఇంకా నైనిక గారు ప్లస్ ఆదిత్య, వీళ్ళందరూ కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి. నిఖిల్ బ్రో, నీకైతే హ్యాట్సప్, అంటే నీ తెలివితేటలతో భలే ఆడుతున్నారు. నిఖిల్ బ్రో ఒక్కటే. నిఖిల్ బ్రో అంటే ఎవరో తెలుసులే, గోరింటాక్ సీరియల్ హీరోనే, ఆ సీరియల్కి హీరోనే మనోడు. సో అలా ఇండస్ట్రీకి వచ్చాడు, తర్వాత వేరే సీరియల్లో కూడా ఎంటర్ అయ్యాడు. సో ఈలోపు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది, బిగ్ బాస్ ఆఫర్లోకి వెళ్ళిపోయాడు. అంటే బిగ్ బాస్ ఆఫర్లో ఎవరికి వచ్చినా వెళ్తారు, అంటే సెలబ్రిటీస్ కాబట్టి ఎవరైనా వెళ్తారు. మనల్ని ఎవరు చూసేది? మనం ఏమైనా సెలబ్రిటీసా? ఏదో యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్, అంతేగాని. సో అలా అని లైట్ తీసుకోకూడదు. సో మనం కూడా ఎప్పుడో ఒకసారి పట్టుదలతో బిగ్ బాస్ సీజన్ ఏదో సమయంలో మనకి అవకాశం రాకుండా పోద్ది. ఆ అవకాశం కోసం పోరాడదాం, పోయేదేముంది? బానిస సంఖ్యలే తప్ప దాంట్లో తప్పలేదు. ప్రతి ఒక్కరూ కష్టపడితే ఫలితం అనేది 100% తగ్గింది. ఇంట్లో కూర్చొని ఏదో చేయాలనేది అది కాదు, కష్టపడాలి. నామోజీగా ఫీల్ అయితే ఏది చేయలేము. జీవితంలో మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు ఇదంటారు, వీళ్ళదంటారు, వాళ్ళు ఇదంటారు, ఎవ్వడు తీసుకొచ్చి మనకు పెట్టడు. మనకు మనమే చేసుకోవాలి. నాకు తెలిసి మనం కష్టపడి పైకి వస్తేనే మనకి ఒక పేరు వస్తుంది, డబ్బు వస్తుంది, అన్నీ వస్తాయి. మనం కష్టపడితే అన్నీ వస్తాయి. అయ్యో వాడు చూస్తే ఏమంటాడు, ఈడు చూస్తే ఏమంటాడు అని ఫీల్ అయిపోయి అక్కడే ఉంటాం. వాళ్ళు మనం దేకరు, మనల్ని పట్టించుకునేటప్పుడు ఆపదలో కూడా ఆదుకోరు, చిన్న ఆపద వచ్చినా కూడా ఆదుకోరు. బట్ దీన్ని బట్టి గమనించండి, ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది ఏంటంటే మనం పట్టుదలతో ఏది చేసినా సాధించగలుగుతాం.
గమ్యాన్ని రీచ్ అవ్వాలని పట్టుదల మనకు ఉందనుకో 100% రీచ్ అవుతాం. ఏది లేదు నా టైం పాస్ నార్మల్ గా కూర్చొని ఇంట్లో కూర్చొని ఆలోచిస్తే మాత్రం 100% కాదు. సో మనకుండే టాలెంట్ ని ఉపయోగించుకోవాలంటున్నా అంతే, ఎంతకుమించి ఏం లేదు. నేను మీకు చెప్పేంతటోని కాదు. సో జస్ట్ ఎక్స్ప్రెషన్ అంటే మీకు ఏదో నాకు తోచింది నేను చెప్తున్నా. నేనేమి పెద్ద తోపు కానీ కాదు, తీస్మార్క్ కానీ కాదు. ఎందుకు చెప్తున్నా అంటే అలానే బిగ్ బాస్ హౌస్ లో అనేది కొంతమంది కంటెస్టెంట్స్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి. అలానే నిఖిల్ గారు ఒక విషయం ఏం లేదు, బెజవాడ బేబక్కని ఎందుకు మోసం చేశారండి మీరు? నాకు అర్థం కదా. అవసరానికి వాడుకొని వదిలేశారంటండి. అవసరానికి వాడుకొని వదిలేశారంటే తప్పుగా అర్థం చేసుకోవకండి. ఎందుకంటే అంటే నిన్ను నమ్మిన బిగ్ బాస్ లో నిన్ను నమ్మింది బెజవాడ బేబక్క. మీరెందుకు బ్రో బోల్తా కొట్టించారు అంటే నమ్మిన వాళ్ళు మీరు బోల్తా కొట్టిస్తారా ఏంటి? అలా ఏం కాదు కదా. బెజవాడ బేబక్క అంటుంది సమ్ సిచ్యువేషన్ లో నేను బాగా నమ్మిన పర్సన్ ఎవరు ఉంటే నిఖిల్ అని అంటున్నారు. కానీ నిఖిల్ నన్ను ఇట్లా చేస్తాడని నేను అసలు కళ్ళ కూడా ఊహించలేదంటారు. నాకు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఒక తమ్ముడిగా నన్ను బాగా పలకరించింది కూడా మన నిఖిల్ అని చెప్పింది. సో తర్వాత మీరే ఇలా కాటేశారని ఉంటుంది. సో అవన్నీ కామన్. బిగ్ బాస్ లోకి ఎంటర్ అయిన తర్వాత వన్స్ ఫసక్ హిస్టరీ రిపీట్. ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటి తెలుసా? కప్పు గెలుచుకొని వచ్చినాడే రాజు. అంతేగాని ఏదో నార్మల్ గా 4 గేమ్లు ఆడినాడు సరిపోదు. ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, ఎంత ఉంటే అంత ఎంటర్టైన్మెంట్. ఏ గేమ్లైనా దూసుకొని వెళ్ళిపోవాలి, దెబ్బలు కాదు కదా. ఏదైనా కానీ చేసేయండి, పబ్లిక్ కూడా ఇంట్రెస్ట్ గా ఫీల్ అయింది. చూడాలి ఏంటంటే అబ్బా ఏం జరుగుతుంది, రేపు ఏం జరుగుతుంది, ఇవాళ ఇది జరిగింది, రేపు ఏం జరుగుతుంది. మీకు ఇంకో విషయం తెలుసా? ఈ 2-3 days విష్ణుప్రియాది ప్లస్ సోనియాది ఇదే జరుగుతుంది ఈ పబ్లిక్ ఆడియన్స్ లో. అసలు వాళ్ళిద్దరు అలా గొడవ పడ్డారు? విష్ణుప్రియని ఎందుకు అంటుంది సోనియా అనేది టాపిక్ గా మారింది, వైరల్ అవుతుంది. అదే దాని గురించి అనే కాదు, మీరు కూడా కాంప్రమైజ్ అయ్యి ఒకరికొకరు కలుసుకుంటూ గేమ్ లో మీ స్ట్రాటజీ ఉపయోగించి ముందంచెలో వెళ్తారని నేను కోరుకుంటున్నా. బిగ్ బాస్ సీజన్ 8 7 కన్నా డబల్ అవ్వాలనుకుంటున్నా, కానీ ఇంతవరకు కాలేదు. ముందు రోజుల్లో అవుతుందేమో. సో అవ్వాలని కోరుకుంటున్నా. అయితే మంచిదే కదా, పబ్లిక్ చూస్తారు, మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నా అనుకున్నా. లిటరలీ చెప్తున్నా, బిగ్ బాస్ 7 నేను ఎంత బాగా చూశానంటే అంత బాగా చూశాను నేను. పల్లవి ప్రశాంత్ కోసం బాగా చూసా. పల్లవి ప్రశాంత్కి ఎన్నో విధాలుగా సపోర్ట్ కూడా చేశా. అతను ఏంటంటే ఒక రైతుగా వచ్చి రైతులకి సపోర్ట్ చేస్తానని మాట ఇచ్చాడు. కానీ పైన నా దేవుడు తెలియాలి ఇచ్చాడో చేశాడో లేదో మనం అవన్నీ మాట్లాడకూడదు. సో ఎవరి ఇష్టం వాళ్ళది, ఎన్నైనా చెప్పుకోవచ్చు. గెలవడానికి అంటే యుద్ధంలో గెలవడానికి ఎన్ని బురిడీలైనా కొట్టచ్చు. సో ఆఖరికి గెలిచిన తర్వాత ఆ తర్వాత ఉంటది తగ్గేదేలే. గెలిచిన తర్వాత రాజే. ఈరోజు ఒకప్పుడు రైతు కుటుంబం అని అలా అని ఇన్ఫ్లుయెన్సెస్ తీసుకొని బాగా పైకి వచ్చి అంతగా వెళ్ళిపోయారు చూసుకొని. బిగ్ బాస్ హౌస్ లో నుంచి టైటిల్ కొట్టుకొని వచ్చిన తర్వాత కథ వేరే ఉంది. బయటకు వచ్చిన తర్వాత కొన్ని రోజులు అదే జైలు చుట్టూ అటు ఇటు కేసుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. సో గెలుపు ఎలా అయితే ఇచ్చాడో తర్వాత దానికి కొంచెం అంతేం లేదు. సో దానికి తగ్గట్టుగా మన బోలే అన్న గారు చాలా కష్టపడ్డారు. శివాజీ అన్న కూడా సపోర్ట్ చేశాడు కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేశారు. శివాజీ అన్న సపోర్ట్ ఉండబట్టే ఈరోజు గెలిచారు నాకు తెలిసి పల్లవి ప్రశాంత్. నేను అంటున్నాగా, ఆయన సపోర్ట్ చేశాడు, 100% సపోర్ట్ చేశాడు. కానీ కొంతమంది అందరికీ సపోర్ట్ చేశాడు సార్. ఎవరికి పల్లవి ప్రశాంత్ ఒక్కడికే సపోర్ట్ చేశాడు కానీ టీం అందరికీ సపోర్ట్ చేశాడు. కొంతమంది ఏంటంటే అంటే బేసిక్ గా అగ్రెస్ గా ఫీల్ అయిపోయి ఆ మాట ఈ మాట అనుకోవడం. సో అలా ఈగో ఫీలింగ్స్ వచ్చాయి, కొంతమంది అవాయిడ్ అయిపోయారు. సో మీకు తెలిసిందే అందరికి. సో చూశారు కాబట్టి మళ్ళీ దాని గురించి ప్రత్యేకంగా చెప్పాలనేది ఇప్పుడు జరగబోయే బిగ్ బాస్ గురించే చెప్తున్నాను. సో ఆదిత్య అన్న మేరా పృథ్వీరాజ్ బ్రో, మీరు కూడా గేమ్స్
గేమ్లో ఎఫెక్ట్ పెట్టండి. సో చీఫ్ ఇప్పటికైతే 3 చీఫ్లు ఉన్నారు. నైనిక ప్లస్ ఇంకొక దామినియా ఎవరో ఉన్నారు. సో నిఖిల్ బ్రో, మీరందరూ ఒక 3 చీప్గా ఉన్నారు కాబట్టి మిగతా వాళ్ళు కూడా చీప్ స్థాయిలోకి ఎదగాలి. సో మీరు ఆడండి, పబ్లిక్ మంచి ఎంటర్టైన్మెంట్ ఏంటి, మేము ఎప్పుడు బయట మీకు సపోర్ట్ చేస్తాం. సో ప్లీజ్ నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నెన్నో తీసుకొని వస్తాం మీ ముందుకి. థ్యాంక్